శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. జై హనుమాన్. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి సమీపంలో గల శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని హనుమత్ ఉపాసకులైన కీర్తిశేషులు జగర్లపూడి కృష్ణావధాని గారు నిర్మించారు. ప్రస్తుతం ఆ దేవాలయం శిథిలావస్థకు చేరిన సందర్భంలో వారి మనవడు చిరంజీవి రామగోపాల్ శర్మ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ శర్మ గురువు గారులైన బ్రహ్మశ్రీ వడ్లమాని యజ్ఞేశ్వరరావు గారు మరియు బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గార్ల ఆశీర్వచనముతో వారి సలహాలు సూచనలను అనుసరించి భక్త వీర హనుమాన్ చరణ సేవా ట్రస్టును స్థాపించి ట్రస్టు ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తూ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో స్వామివారి భవ్య మందిర పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆగమ శాస్త్ర పండితులైన బ్రహ్మశ్రీ గణపతి శర్మ గారి ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సర ఫాల్గుణ బహుళ దశమి అనగా ఏప్రిల్ 4వ తేదీ 2024 సంవత్సరం చిరంజీవి రామగోపాల్ శర్మ దంపతులు జీర్ణోద్ధరణ కార్యక్రమ క్రతువును ప్రారంభించి స్వామివారి కలశ స్థాపన గావించి బాలాలయం ఏర్పాటు చేశారు. జీర్ణోద్ధరణ కార్యక్రమం అనంతరం వెంటనే స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశి అనగా ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల సుముహూర్తాన శ్రీ మేళచెరువు సుబ్రహ్మణ్యం దంపతులచే బంధుమిత్రులు గ్రామ ప్రజల సమక్షంలో వైభవోపేతంగా శంకుస్థాపన గావించారు. సర్వం వై పూర్ణాహుతి తదనంతరం ద్వితీయ విఘ్నం కాకుండా దేవాలయ నిర్మాణ కార్యక్రమములను ప్రారంభించారు. వెనువెంటనే దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గర్భాలయం మరియు ముఖ మండప పునాది కార్యక్రమాలు పటిష్టంగా నిర్మించడమైనది. ఈ దేవాలయం మొత్తం కూడా గ్రానైట్ రాతితో నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణం నరసరావుపేట నివాసి అనుభవజ్ఞులైన హనుమత్ ఉపాసకులు శ్రీ కొత్తమాసు శంకర్ స్థపతి గారి బృంద నేతృత్వంలో జరుగుతున్నది. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతిని 80% పైన సేకరించడం జరిగింది. ఈ సందర్భంలో దేవాలయ నిర్మాణమునకు విశేషంగా అద్భుతంగా ఆ శ్రీరాముని ఆజ్ఞగా అనుకోకుండా గుంటూరులో కొరిటిపాడులో నూతనంగా నిర్మితమైన కళ్యాణ రామాలయం కట్టుబడి జరుగగా మిగిలిన రాతిని ఈ దేవాలయానికి ఆ కోదండరాముని ప్రసాదంగా సేకరించటం జరిగినది. ఆ రోజు నుండి అంచెలంచెలుగా నిర్మాణ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం దేవాలయ గర్భగుడి 5 అడుగుల వరకు నిర్మాణం పూర్తి గావించడమైనది. స్వామివారి భవ్య మందిర పునర్నిర్మాణ బృహత్తర కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములై విరివిగా విరాళాలు అందించి మరియు విరాళాలు అందించటంలో తమ వంతు సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భక్త వీర హనుమాన్ ట్రస్ట్ తరపున ప్రార్థిస్తున్నాము. మరిన్ని దేవాలయ వివరాల కొరకు veerahanuman.org అనే ఆలయ వెబ్సైట్ నందు తెలుసుకొనగలరు. దేవాలయ విరాళాల వివరముల కొరకు మరియు అదనంగా ఏవైనా వివరాల కొరకు చిరంజీవి రామగోపాల్ శర్మ మరియు మద్దూరి విద్యా అన్నపూర్ణలను స్క్రీన్ పై తెలియపరిచిన నెంబర్లలో సంప్రదించగలరు. సదా హనుమంతుని సేవలో ట్రస్ట్ సభ్యులు. జై శ్రీరామ్. జై హనుమాన్.